హలో ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు టెక్ విత్ ఆర్జే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది టెక్ న్యూస్ నెంబర్ 14. ఈరోజు డేట్ వచ్చేసరికి December 1, 2025. ఈరోజు కూడా మీకోసం చాలా ఇంట్రెస్టింగ్ డీల్స్తో పాటుగా మంచి టెక్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ టెక్ న్యూస్ ఎపిసోడ్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. ఛానల్కి సపోర్టింగ్గా ఉంటుంది. ఇంతవరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ డీల్స్ విషయానికి వస్తే, మీరు ఒక మంచి ఇయర్ బడ్స్ తీసుకోవాలనుకుంటే సామ్సంగ్కి సంబంధించి సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ కోర్. సో ఈ ఇయర్ బడ్స్ మీద అరౌండ్ మనకు 900 రూపీస్ కూపన్ అయితే ఉందన్నమాట అమెజాన్లో. సో ఓవరాల్గా మనకు 3000 రూపీస్కి అయితే వస్తుంది. సో చాలా మంచి ఇయర్ బడ్స్ ఇవి. చెక్ చేసుకోవాలనుకుంటే లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక దీని తర్వాత మీరు ఒక స్మార్ట్ వాచ్ తీసుకోవాలనుకుంటే ఫైర్ బోల్ట్కి సంబంధించిన ఒక మంచి స్మార్ట్ వాచ్ అయితే ఉంది. దీంట్లో మనకు బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. సో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీకు అరౌండ్ 2000 రూపీస్ బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది. చెక్ చేసుకోండి. ఇక తర్వాత మనకు మింత్రాలో చూసుకుంటే ఫ్లాట్ 70% వరకు ఆఫ్ అయితే ఉందన్నమాట బ్రాండెడ్ బ్యూటీ ప్రోడక్ట్స్ మీద. సో చెక్ చేసుకోండి. ఇక తర్వాత అజియోలో కూడా మనకు అప్ టు 80% వరకు అలెన్ కూపర్ క్లాతింగ్ మీద అయితే, అంటే మెన్స్ కానివ్వండి అలాగే ఉమెన్స్ మీద ఏదైతే క్లాతింగ్ ఉంటుందో సో దీని మీద అప్ టు 80% వరకు డిస్కౌంట్ అయితే ఉంది. సో వీటి లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇక తర్వాత టెక్ న్యూస్ విషయానికి వస్తే, వాళ్ళ ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసరికి మనకు రియల్మీ నుంచి రియల్మీ P4X 5G మనకు ఈ వీక్లో అంటే ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది అనమాట. దీనికి సంబంధించిన కొన్ని కన్ఫర్మ్డ్ స్పెక్స్ అయితే వచ్చాయన్నమాట. సో దీంట్లో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ అయితే ఉంటుంది. 7000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్తో AI రేర్ కెమెరా. దీంట్లో కలర్ చూసుకుంటే మనకు గ్రీన్, పింక్, వైట్ కలర్ అయితే ఉంటుంది అనమాట. వీటి ఎక్స్పెక్టెడ్ ప్రైజెస్ చూసుకుంటే మనకు 6GB 128GB వచ్చేసరికి 15,999 అయితే ఉంది. అలాగే 8GB 128GB 17,499 రూపీస్కి అయితే ఉంటుంది. అలాగే 8GB 256GB వచ్చేసరికి 19,499 రూపీస్కి అయితే ఉంటుంది అనమాట. December 4 మధ్యాహ్నం 12 గంటలకు అయితే లాంచ్ అవుతుంది. దీంతో పాటుగా రియల్మీ వాచ్ 5 కూడా ఇదే డేట్కి ఇదే టైంకి అయితే లాంచ్ అవుతుంది అనమాట. ఇక తర్వాత న్యూస్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. సో వాట్సాప్ యూజ్ చేసే వాళ్ళ కోసం ఒక కొత్త రూల్ అయితే తీసుకురాబోతుంది అనమాట, సిమ్ బైండింగ్కి సంబంధించి. సో మీరు వాట్సాప్ అనేది మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే సో ఆ సిమ్ ఉంటేనే ఆ వాట్సాప్ అనేది పనిచేస్తుంది. లేకపోతే యాప్ అనేది బ్లాక్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే సిమ్ లేకుండా మీరు ఇక్కడ నుంచి వాట్సాప్ అనేది యూజ్ చేయలేరు. దీంతో పాటుగా టెలిగ్రామ్ కానివ్వండి, స్నాప్చాట్, అలాగే మనకి ఏదైతే సిగ్నల్ యాప్ ఉందో సో వీటిని అన్నింటికి కూడా మీరు ఖచ్చితంగా మొబైల్లో సిమ్ ఉంటేనే వాడగలరనమాట. ఇక దీంతో పాటుగా ఏదైతే వెబ్ వర్షన్ ఉంటుందో సో మీరు స్కాన్ చేసి లాగిన్ అవుతుంటారు కదా, సో అది కూడా కేవలం 6 అవర్స్ వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా అది లాగౌట్ అవుతుంది అనమాట. సో నార్మల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్న విషయం ఏంటంటే, సో ఇండియన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫారెన్ కంట్రీస్ వాళ్ళు యూజ్ చేసి స్కామ్స్, ఫ్రాడ్స్, ఓటీపీ స్కామ్స్ చేస్తున్నారు. సో దాన్ని అరికట్టడం కోసమే ఈ కొత్త రూల్ అయితే, అంటే సిమ్ బైండింగ్కి సంబంధించిన కొత్త రూల్ అయితే తీసుకొస్తామంటున్నారు. ఇక తర్వాత న్యూస్ మనకు ఆధార్కి సంబంధించి. సో రీసెంట్గా నేను ఆధార్ కొత్త యాప్ గురించి అయితే రీల్స్ చేశాను, షార్ట్స్ కూడా చేశాను. అయితే ఇప్పుడు ఈ ఆధార్ కొత్త యాప్ ఏదైతే ఉందో సో దీంట్లో కొత్తగా ఇంకా మనకి ఇది డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. సో కొత్తగా అప్డేట్ అయితే రాబోతుంది అనమాట. అంటే మీరు మొబైల్ నెంబర్, అడ్రస్ కానివ్వండి, ఈమెయిల్ ఇవి చేంజ్ చేసుకోవాలనుకుంటే క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ఏ సెంటర్స్ కూడా వెళ్ళాల్సిన అవసరమే లేకుండా ఇదే యాప్లో మీరు సింపుల్గా పైకి స్వైప్ చేశారంటే ఇక్కడ అప్డేట్ ఇన్ఫో అని ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ నుంచి మీరు మొబైల్ నెంబరు, అడ్రస్, ఈమెయిల్ ఐడి అనేది అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ కొత్త ఫీచర్ని అయితే మనకు ఆధార్ యాప్లో అప్డేట్ చేస్తున్నారు. అంటే ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే పని చేయట్లేదు, కానీ ఇంకొక 1 or 2 వీక్స్లో ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. సో మీరు ఎక్కడ కూడా క్యూలో నిలబడి మీ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఈ ఫీచర్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఇక తర్వాత న్యూస్ కూడా మనకు ఆధార్కి సంబంధించి. సో నార్మల్గా మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కదా, సో దాంట్లో కనుక మీరు చూసుకుంటే మీ ఫోటో, మీ నేమ్, డీటెయిల్స్, అడ్రస్ అన్నీ అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. సో అలా కాకుండా కొత్తగా ఈ December 1 నుంచి అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకో కొత్త ఆధార్ కార్డ్ డిజైన్ అయితే తీసుకురాబోతున్నట్టు చెప్తుంది అనమాట. అంటే ఆధార్ కార్డులో మన కేవలం మన ఫోటో, మన క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుంది. ఎటువంటి డీటెయిల్స్ అనేవి అక్కడ డిస్ప్లే అవ్వవు అనమాట. సో ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి డీటెయిల్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. నార్మల్గా మీరు హోటల్స్లో, రెస్టారెంట్స్లో వెళ్ళినప్పుడు మీ డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎక్కడో దాన్ని, అంటే ఒక జిరాక్స్ ఇస్తే దాన్ని ఎక్కడో యూజ్ చేస్తుంటారు కదా, అలాంటి ఫ్రాడ్స్ అనేవి జరగకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా ఇంకొక కార్డ్, అంటే ఇంకొక కొత్త డిజైన్లో అయితే తీసుకొస్తున్నట్లయితే చెప్తుంది అనమాట. దీనికి సంబంధించి ఏదైనా సరే అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా డెడికేటెడ్గా ఒక వీడియో చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇవి ఆధార్ కార్డ్కి సంబంధించిన 2 అప్డేట్స్. ఇక తర్వాత న్యూస్ మనకు లావా నుంచి ఇంకొక కొత్త ఫోన్ మళ్ళీ ఈ మంత్ మనకు ఇండియాలో లాంచ్ అవబోతుంది. లావా ప్లే మ్యాక్స్ అనమాట. ఇది మనకు డిసెంబర్లో అయితే లాంచ్ అవబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని ఎక్స్పెక్టెడ్ స్పెక్స్ అయితే లీక్ అయ్యాయన్నమాట. దీంట్లో మనకు 50 మెగాపిక్సెల్తో మెయిన్ కెమెరా, 6.72"
చేస్తే ఒక ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15తో మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుందన్నమాట. అప్ టు 8GB ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. ఇది అరౌండ్ మనకు అండర్ 12,000 రూపీస్ బడ్జెట్లో అయితే రావచ్చని దీనికి సంబంధించిన లీక్స్ అయితే వచ్చాయి. సో ఓవరాల్గా మనకు లావా నుంచి అయితే ఇంకొక ఫోన్ అండర్ 15,000 రూపీస్లో, అంటే ఆ బడ్జెట్లో మనకు ఈ మంత్ అయితే లాంచ్ అవ్వబోతుంది. ఇక తర్వాత న్యూస్ మనకు శాంసంగ్ నుంచి నెక్స్ట్ ఒక పెద్ద ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే రెడీ అవుతుందని చెప్పొచ్చు. 2026లో బిగ్గెస్ట్ స్మార్ట్ ఫోన్ హైలైట్గా ఇదే ఉండొచ్చు అనమాట. సో అదే సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా. దీనికి సంబంధించిన కొన్ని స్పెక్స్ అయితే లీక్ అయ్యాయి అనమాట. దీంట్లో మ్యాక్స్ 6.9 ఇంచెస్తో ఒక AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్తో మనకు 3000 nits బ్రైట్నెస్ అయితే ఉండొచ్చు. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది అంటున్నారు. 5000 mAh కెపాసిటీ బ్యాటరీ. అలాగే మనకు ఒక న్యూ ఆరెంజ్ వేరియంట్, అదే ఐఫోన్స్లో వచ్చింది కదా 17 Pro Max, అలా రావచ్చు అంటున్నారు. అలాగే కెమెరా సెటప్ చూసుకుంటే 200 మెగాపిక్సెల్తో మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో. దీంతో పాటుగా అడిషనల్గా మనకు 10 మెగాపిక్సెల్తో ఒక టెలిఫోటో లెన్స్ అయితే ఉండొచ్చు అని లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. ఇక దీనికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 134,000 నుంచి 140,000 దాకా అయితే ఉండొచ్చు అంటున్నారు. సో నాకు తెలిసి కొంచెం ఎక్కువే అనిపిస్తుంది, కానీ చూడాలి. మనకు నెక్స్ట్ ఇయర్ ఈ ఫోన్ అయితే లాంచ్ అవుతుంది. అప్పటి వరకు ఇంకా చాలా లీక్స్ వస్తూనే ఉంటాయి. సో వాటి గురించి ఎప్పటికప్పుడు నేను టెక్ న్యూస్లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. అయితే ఇవి టోటల్గా ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న డీల్స్, వాటితో పాటుగా మంచి టెక్ అప్డేట్స్. నేనైతే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ టెక్ న్యూస్ ఎపిసోడ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.